దేవుని ఆత్మ సహాయంతో అందించటకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు డాక్టర్ ఐజాక్ గారు హైదరాబాద్ నుంచి దైవ సందేశం అందిస్తారు. సార్ వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు సార్. వందనాలు సార్. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపగల మహోన్నతుడా నా తండ్రి, ఉదయ కాలం ముందు ఈ మాటలు అందించటకు మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ఎందరూ మీ మాటలు కొరకు తండ్రి దేవ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు తండ్రి దేవ కేవలం వినటం మాత్రమే కాదు, కానీ విన్న వాక్యము తండ్రి మా వారి జీవితాల్లో తండ్రి వాటి ప్రకారంగా జీవించే ధన్యతను మాకు దయచేయమని కోరుస్తున్నా తండ్రి. ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, కానీ తండ్రి ఒక్క ప్రసంగం ప్రకారంగా కూడా బ్రతకలేని జీవితాలుగా ఉంటున్నాయి తండ్రి. ఆత్మీయతలో మమ్మలను పాపము లేని వారిగా చేసి మీ ఎదుటి పరిస్థితులకు నిలబెట్టి మనం కోరచ్చు. అట్టి మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థించు. ఈ కుమారుడిని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని క్షణము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సందేశము ఐగుప్తును మరువని నేటి ఇశ్రాయేలీలు. ఏ విధంగా మీరు రాసుకోండి. ఐగుప్తుని మరువని నేటి ఇశ్రాయేలీలు. ఈ టైటిల్ మనం ఎందుకు అనుకోవాలంటే, ఒకనాటి యొక్క ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి రావడము వారి విషయంలో అది తేలికపోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు రావడం అనేది దాని గురించి వారు పెద్దగా కష్టపడిన కార్యం అంటే ఇది లేదు. ఎందుకంటే ప్రతి కార్యమును కూడా దేవుడు చేశాడు. కానీ ఐగుప్తును వారి హృదయంలో నుంచి తీసివేయడము వారికి తేలిక కాలేదు. నేను 2 స్టేట్మెంట్లు చెప్పాను. 2 స్టేట్మెంట్లు కూడా విభిన్నమైన స్టేట్మెంట్స్. మొదటి స్టేట్మెంట్, ఐగుప్తు నుంచి బయటకు రావడము ఇశ్రాయేలీయులకు తేలిక. ఎందుకంటే అది దేవుని కార్యము. దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు. కానీ ఐగుప్తును వారి హృదయంలో నుంచి తీసివేయడము వారికి అంత ఈజీ కాలేదు, తేలిక కాలేదు. ఎందుకంటే ఐగుప్తులో వారు ఏది అనుభవించారో, ఐగుప్తులో వారు ఏ సుఖభోగములు పొంది ఉన్నారో, ఐగుప్తులో విచ్చలవిడితనంగా వారు ఏ పాపాలైతే చేశారో ఆ పాపములను వీరు వారి యొక్క హృదయాల నుంచి తీసివేయలేకపోయారు. ఇది మనిషి కార్యము. అందుకే ఒకనాటి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలుల చరిత్రను మాట్లాడుకుంటూనే నేటి ఇశ్రాయేలుగా పిలువబడుతున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవుల యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసుకుని మన జీవితాల్లో పాపము లేకుండా బ్రతకడానికి కావలసిన పరిస్థితులను మనము గమనించుకుంటూ మనం ముందుకెళ్దాం. మొదటి స్టేట్మెంట్, ఐగుప్తు నుంచి బయటకు రావడము తేలికే. ఎందుకంటే వారు కేవలం మొరపెట్టారు, కానీ మిగిలిన కార్యాలన్నీ కూడా దేవుడు చేసి ఉన్నాడు. అయ్యో మేము కఠినమైన వెట్టి చాకులు చేస్తున్నాం దేవా, మా యొక్క దాస్యపు ఈ స్థితిని తీసివేయని ఆయన వారు మొరపెడితే దేవుడు మోషేను పంపించి ఫరోను తన యొక్క సైన్యాన్ని, తన యొక్క జనులను దేవుడు ముప్పు తిప్పులు పెట్టి ఎన్నో తెగుళ్ళ చేత వారిని బాధపరిచి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు, గాని ఎర్ర సముద్రాన్ని సైతము దేవుడు పాయలు చేసి గోడలుగా మలిచి నీటిని
ఆ లక్షల సైన్యాన్ని, లక్షల జనాంగమును దేవుడు అరణ్యంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. సైన్యాన్ని దాటుకుని ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను దాటుకుని బయటకుని వచ్చే ఆ సమయంలో, ఆ కాలంలో వారి సొంత కార్యాలంటూ ఏమీ లేవు, కానీ దేవుని కార్యముల వల్ల దేవుడు చెప్పాడు, వారు నడుచుకుంటూ చక్కగా బయటకు వచ్చేసారు. వారి జంతువులను, పశువులను, వారి పిల్లలను, స్త్రీలను, భార్యలను అందరినీ కూడా పట్టుకుని వారు బయటకు వచ్చేసారు. ఐగుప్తు నుంచి బయటకు రావడము వీరికి చాలా తేలికైపోయింది. ఎందుకంటే దేవుడు కార్యం చేశాడు. అక్కడ ఎర్ర సముద్రం చీల్చి వారిని నడిపించడంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఐగుప్తు నుంచి బయటకు రావడం వీరికి తేలికైంది, కానీ ఆ ఐగుప్తును వారి హృదయాల్లో నుంచి తీసివేయడం వారికి తేలిక కాలేదు అని లేఖనము, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. పిల్లారా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి హృదయాల్లో ఉన్న పాపం ఏదైతున్నదో వాటిని వీరు తీసివేసుకోలేకపోయారు. బానిస బ్రతుకులను మర్చిపోయారు, గాని వారు గడిపిన పాప క్షణాలు ఏవైతే ఉన్నావో, శరీర కోరికలు ఏవైతే ఉన్నావో, వారు అనుభవించిన సుఖభోగములు ఏవైతే ఉన్నావో వాటిని వారు మరవలేకపోయారు. దిస్ పాయింట్, ప్రతి మాట కూడా కీలకమైనది కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినవి కోరుచున్నాను. బానిస బ్రతుకులను మర్చిపోయారు, బానిస సంఖ్యలను మర్చిపోయారు, చిన్న దెబ్బలను మర్చిపోయారు. కానీ ఐగుప్తులో పాపము చెయ్యొద్దు అని అరిచేవాడు ఎవరు లేరు. అందరూ కూడా పాపాన్ని ప్రేరేపించారు, పాపములో పండిపోయారు. ఎన్నో సుఖభోగములు అనుభవించి వారి జీవితాల్లో ఐగుప్తులో మేము ఈ విధంగా బ్రతికాం కదా, మేము కోరుకున్న దాన్ని అనుభవించాం కదా, ఏంటి దేవునికి ఎందుకు వచ్చిన తర్వాత అది చేయొద్దు అంటున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, ఇది చేయొద్దు అన్నాడు, ఇది చేయొద్దు అని ఎన్నో సందర్భాల్లో ఐగుప్తులో ఉండటం మేలు కాదా అని వారి జీవితాల్లో సనుక్కున్న జీవితాలు ఇవే. ఎందుకంటే అక్కడ తిండికి కొదువ లేదు, ఏదైనా తినొచ్చు, ఏది పడితే తినొచ్చు. కానీ ఏం దగ్గరకు వచ్చిన తర్వాత ఇదే తినాలి, ఇవి తినకూడదు, మాంసంలో ఇవి తినాలి, జంతువులు ఇవి తినాలి, ఇవి తినకూడదని ఆయన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, కొన్ని పరిమితులు పెడుతున్నాడు ఈయన దేవుడు. అలా కొన్ని సందర్భాల్లో మీకు నీరు దొరకట్లేదు. ఐగుప్తులో మేము ఇచ్చిన విడతనగా నీరు తాగాము, మద్యం తాగాము, ఏదేదో తాగాము. ఐగుప్తులో వీరు అనుభవించిన సుఖభోగం మీకు జ్ఞాపకాలు తీసుకొస్తున్నాను. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఇష్టమైన తిండి తిన్నాము, కానీ ఈ రోజు ఈ మన్నా మినహాయిస్తే మాకేమి దొరకట్లేదని ఏడ్చిన జీవితాలు. పైగా ఆ యొక్క పక్షుల్లో అది తినొద్దు అంటున్నాడు, ఇది తినొద్దు అంటున్నాడు, జంతువుల్లో అదొద్దు అంటున్నాడు, ఇది వద్దు అంటున్నాడు. అంతా ఆయన ఇష్ట ప్రకారంగా చెప్తున్నాడు. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ మేము భరించలేకపోతున్నాము. అలాగే ఐగుప్తులో వ్యభిచారం గురించి మాకెవరు కూడా ఇది వద్దు, ఇది పాప అని చెప్పినోడు లేడు. కానీ ఈయన చూడు, వ్యభిచారం గురించి చాలా కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మేము వ్యభిచరించకుండా, మేము స్త్రీని ఆశ్రయించకుండా ఉండలేకపోతున్నామని, స్త్రీ పట్ల వ్యభిచారం విషయంలో చెడ్డ ఆలోచనలు కలిగేవి. అవన్నీ కూడా ఐగుప్తులు వీరు ఫ్రీగా నేర్చుకున్న పాపాలే. అలాగే ఆత్మీయ వ్యభిచారములో వీరు పండితులైపోయారు. ఐగుప్తులో ఉన్నంత కాలం దేన్ని పడితే దాన్ని పూజించడం, ఎవరిని పడితే వారిని పూజించటము, ఎవరిని పడితే వారిని ఆశ్రయించటము, ఈ విధంగా వీరి జీవితాల్లో ఈ 4 రకాల పాపముల్లో పండిపోయారు. ఒకటి తిండి, ఒకటి త్రాగుడు, 3 వ్యభిచారము, స్త్రీల పట్ల వ్యభిచారము, పురుషుల పట్ల వ్యభిచారము, 4వది ఆత్మీయ వ్యభిచారం. దేవుడు ఉండగా దేవుణ్ణి వదులుకుని ఏ విగ్రహాన్ని కనబడితే ఆ విగ్రహాన్ని పూజించి ఆత్మీయ వ్యభిచారులుగా ఇశ్రాయేలీలు మనం చూడగలము. ఈ ఇశ్రాయేలీలు బయటకైతే ఈజీగా వచ్చేసారు, కానీ ఏ ఐగుప్తులైతే వారి నివాసం ఉన్నారో ఆ ఐగుప్తు ఆచారాలను, ఐగుప్తు కట్టుబాటులను, ఐగుప్తులు అనుభవించిన సుఖభోగములు వీరు మర్చిపోలేకపోతున్నారు. పిల్లగా
ఫరో సైన్యాలను దేవుడు నాశనం చేసి, ఐగుప్తును నాశనం చేసి ఇశ్రాయేలు దేవుడు బయటకు తీసుకుని వస్తే, వీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ అనుభవించిన కఠినమైన దాసత్వాన్ని మర్చిపోయారు కానీ వీళ్ళకి తిండి మాత్రం మర్చిపోలేకపోయారు. మనం అనుకున్న 4 పాయింట్లలో మొదటి పాయింట్ తిండి, తర్వాత నీరు, తర్వాత వ్యభిచారము, తర్వాత ఆత్మీయ వ్యభిచారము. ఒకటి శరీర వ్యభిచారము, స్త్రీ పురుషుల పట్ల జరిగించే వ్యభిచారం. 4వది ఆత్మీయ వ్యభిచారము. ఒకసారి మనకు తెలిసిన వచనము సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండంలోని 11వ అధ్యాయంలో తిండిని గురించిన రిఫరెన్స్ మనం చూద్దాం పిల్లారా. తిండిని గురించిన రిఫరెన్స్ మనం చూస్తే సంఖ్యాకాండంలోని 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితముగా తిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను, ఈ మన్నా కాక మాకు ఇంకా ఏమున్నదని ఏడుస్తూ ఉంటే, ఎంత ఏడుస్తున్నారో మీరు గమనించాలి. వీళ్ళు ఏడుస్తున్న ఏడుపులు దేవుడు విన్నాడు. పైగురు అంటున్న మాటలు 20వ వచనం చూసినట్లయితే, 20వ వచనం చూస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనంలో, ఒక నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు మీరు ఈ పూరేళ్ల మాంసమును మీరు తింటారు. నేను మీకు నెల దినములు మాంసం పెడుతున్నాను. అంత మాత్రమే కాదు గాని ఏలయనగా మీరు మీ మధ్య నుండి యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి మీరు మాంసము కొరకు ఏమనుకుంటున్నారు చెప్పిన, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకుంటిరి. అర్థమవుతుందా? వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు రావడం తేలికైపోయింది కానీ వీరి జీవితాల్లో ఐగుప్తులో అనుభవించిన ఆ యొక్క సుఖ భోగములు, తిండి, నీరు, త్రాగుడు, వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారాలు ఇవన్నీ వెళ్తున్నాయో వాటిని మీరు మర్చిపోలేకపోతున్నారు. వీరు మర్చిపోని వాటిలో ఐగుప్తు యొక్క తిండి మొదటిది ఫీలరా. ఐగుప్తు యొక్క తిండిని మర్చిపోలేక అంటున్నారు, మేము ఐగుప్తులో నుంచి ఎందుకు వచ్చితిమనుకుంటిది. చూసారా, ఐగుప్తు నుంచి రావడం ఈజీ అయిపోయింది కానీ ఐగుప్తును వీరు వారి హృదయంలో నుంచి తీసివేయడం చాలా కష్టం అవుతుంది. వీళ్ళకి ఐగుప్తులు వీరు అనుభవించిన ఆ యొక్క సుఖ భోగములను తీసివేయడం వీరికి చాలా కష్టం అవుతుంది. పైగా అంటున్నారు, బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎన్నో ఆజ్ఞలు చెప్పిన తర్వాత కూడా అంటున్నారు, మేము అక్కడే ఉంటే మాకు మేలు కాదా. ఇదే సందర్భం కాదు, చాలా సందర్భాల్లో కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఐగుప్తుల సమాధులు లేవనుకుని మమ్మల్ని తీసుకుని వచ్చారా? ఐగుప్తులు చస్తే మేలు కాదా? నీళ్లు లేకపోతే ఐగుప్తులు చస్తే మేలు కాదా? ఐగుప్తే మేలు కదా, ఐగుప్తే మేలు కదని ఐగుప్తును హేళన చేస్తున్నారు కానీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకుని వచ్చిన దేవుని యొక్క కార్యాన్ని వీరు మర్చిపోతున్నారు. ఎందుకంటే దేవుని కార్యం వాళ్ళ కష్టం ఏమి లేదు కదా, దేవుడు కష్టపడ్డాడు అక్కడ. దేవుని కష్టాన్ని వారు మర్చిపోతున్నారు, దేవుని కష్టాన్ని మర్చిపోతున్నారు. కానీ వాళ్ళు అనుభవించిన సుఖాలు ఏవైతే ఉన్నావో వాటిని మర్చిపోలేకపోతున్నారు. దేవుడిచ్చిన రక్షణ మర్చిపోతున్నారు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో 78వ కీర్తనలో మనము ఈ మాట చూస్తే 78వ కీర్తన మనము కొన్ని మాటలు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పిల్లరా. 17వ వచనము, మీరు 17వ వచనం నుంచి 22వ వచనం వరకు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటున్నారు కనుక. 78వ కీర్తన 17వ వచనం చూస్తే, ఆయనలో వారు ఆయనకు విరోధముగా ఇంతలో పాపము చేయొచ్చు వచ్చిరి. యాక్చువల్లీ 11వ వచనం నుండి ఆయన కార్యాలు అక్కడ మనం చూస్తాము. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అన్ని కూడా ఐగుప్తు దేశంలో కదా ఆయన ఏం చేశాడో అన్ని కూడా 11వ వచనం నుంచి మనం చూస్తాము. అన్ని చదవడం సమయం కాదు కానీ 17వ వచనం చూస్తే, ఆయనలో వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుల మీద తిరగబడ్డది. ఎందుకు తిరగబడ్డది? మాకు ఫుడ్ కావాలి, మాకు నీళ్లు కావాలి. తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. వాళ్ళ హృదయాల్లో ఐగుప్తు బెటర్ గా ఉన్నది. ఈ అరణ్యంలోకి వచ్చేసరికి ఐగుప్తులు అనుభవించిన
ఆ యొక్క ఫెసిలిటీస్ మాకు లేవు, మాకు తిండి సరిగా లేదు, నీళ్లు సరిగా లేదని దేవుని శోధిస్తూ ఉంటే, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని అనొచ్చు. వారు దేవునికి విరోధంగా మాట్లాడేది, దేవుడు భోజనాన్ని పెట్టగలడా? తర్వాత 20వ వచనంలో ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. అసలు ఈ అరణ్యంలో దేవుడు మాకు నీళ్లు ఇవ్వగలడా? ఒకటి తిండి, ఇంకొకటి నీళ్లు. ఆయన అసలు నీళ్లు కొరకు ఏడ్చిన జీవితాలు కదా ఇవి. నీటి కొరకు మోషే మీద కలిగిన జీవితాలు కదా. నీటి కొరకు ఐగుప్తుకి వెళ్ళిపోదాము, ఇక్కడ ఈ చేదు నీళ్లు తాగడం కంటే ఐగుప్తుకి వెళ్ళిపోయి ఆ కఠినమైన దాసత్వము భరించడమే మేలనుకుని, అక్కడ జీవించడం మేలనుకుని రిటర్న్ అయిపోదాం అనుకున్న జనాలు కదా వీరు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? అసలు నీళ్లు ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నది. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేటకు అగ్నిరాజును ఇశ్రాయేలు సంతతిని హరించి వేటకు కోపం పుట్టెను. మీరు గమనిస్తున్నారు కదా, 22వ వచనం అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. 22వ వచనం అంటున్నాడు, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఎన్ని తెగుళ్లు పంపించి ఆ తెగుళ్లు వచ్చినప్పుడు నిన్ను కాపాడాడు, ఐగుప్తుని దేవుడు హింసించాడు. ఆ తెగుళ్లు వచ్చినప్పుడు నిన్ను కాపాడాడు, ఐగుప్తులను బాధ పెట్టాడు. ఎర్ర సముద్రంలో నుంచి నిన్ను కాపాడాడు, అదే సమయంలో ఐగుప్తుని ముంచేశాడు కదా. వీళ్ళు చేస్తున్నారు ఇన్ని గొప్ప కార్యాలు కళ్ళారా చూసినా కూడా వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. కారణం ఏంటంటే, ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకుని వస్తే ఆ కార్యం వీళ్ళకి సులకనైపోయింది. ఐగుప్తులో వారు అనుభవించిన ఆ సుఖభోగములు ఏవైతే ఉన్నవో వాళ్లకు మాత్రం సుఖభోగములే ముఖ్యము అన్నట్లుగా వాటి వైపు తిరుగుతున్నారు. ప్రేమను దేవుని మాట్లాడ అన్ని కార్యాలు చేసిన దేవుడు నమ్మట్లేదు. చూడండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఐగుప్తు నుంచి బయటకు వస్తున్న సమయంలో గాని, వచ్చిన తర్వాత గాని ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే, ఎన్నో. అన్ని చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అన్ని కార్యాలు చేసిన ఐగుప్తులో వారు తిన్న ఆహారములకు దాసులైపోయారు వాళ్ళు. ఐగుప్తులో వారు తాగిన నీటికి, ఐగుప్తులో వారు తాగిన ద్రాక్షరసానికి, ఐగుప్తులో వారు తాగిన మద్యానికి దాసులైపోయారు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ప్రతిదానికి వద్దు నాయన, పాపం మంచిది కాదు నాయన, పాపం మంచిది వద్దు నాయన, పాపం మంచిది కాదు, వద్దు 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 అని చెబుతూ ఉంటే వారి యొక్క మనసులో కోరుకున్న దానికి వారు ముందుకెళ్ళిపోతున్నారు. అందుకే పిల్లరా, ఉచితంగా రక్షణ ఇస్తే మనిషికి లోకువ. అది ఏ విధంగా లోకువ కూడా నేను ఈ సమయంలో మీ జ్ఞాపకాలకు తీసుకొస్తాను. అది 78 కీర్తన 58వ వచనం చూస్తే, 78వ కీర్తన 58వ వచనం చూస్తే, వారు ఉన్నత స్థలంలో కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. 40 రోజులు మోషే కనిపించకపోతే దూడను తయారు చేసుకున్న, దూడకు మొక్కిన జీవితాలు వెళ్ళినాయి. ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చిన మోషే ఏడి? ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చింది ఇదిగో దేవుడే, ఈ దేవుడే అని దూడకు మొక్కిన జీవితాలు ఇవి. అందుకే 58వ వచనం అంటున్నాడు, వారు ఉన్నత స్థలంలో కట్టి ఆయనకు కోపం పుట్టించరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసారు. ఆత్మీయ వ్యభిచారము, దేవుణ్ణి మార్చేసుకుంటూ ఆత్మీయ వ్యభిచారం చేస్తున్న స్థితి ప్రియమైన దేవుని మాట్లారా. ఇక బిలాము మాట విని మోయాబు స్త్రీలతో వ్యభిచార సాంగత్యము చేసిన స్థితిని మనం చూడగలము. మోయాబు రాండ్రతో వ్యభిచారము చేస్తే ఒక్క రోజు వేల మంది చనిపోయిన చరిత్ర మనం చూడగలం. మన దేవుని వాళ్ళ తిండి విషయంలో తగ్గిపోయారు, నీళ్ల విషయంలో తగ్గిపోయారు, శరీర కోరికలను అణుచుకోలేక స్త్రీల విషయంలో తగ్గిపోయారు. శరీర వ్యభిచారం, అలాగే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆత్మీయ వ్యభిచారము చేసి ఆత్మీయ వ్యభిచారులుగా వీరిల్లిపోయిన జీవితాలు మనం చూస్తున్నాం మన దేవుని వల్ల. అందుకే అంటున్నాడు,
సంఖ్యాకాండంలోని 15వ అధ్యాయము 39వ అధ్యాయం, సంఖ్యాకాండంలోని 15వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే, సంఖ్యాకాండంలోని 15వ అధ్యాయము 39వ వచనం చూస్తే, మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్టలో ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి మాట, నా ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకుని దేవునికి మీరు ప్రతిష్టలై ఉండాలి. ప్రతిష్టలై ఉండడం వాళ్ళు ఎలా ఉండాలో చెప్పిన, మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక, మునుపు మీరు వ్యభిచారులు కోరిన ప్రతిదానిని అనుభవించడము, చూసిన ప్రతిదానిని అనుభవించడము, కోరిన దానిని బట్టి చూసిన దానిని బట్టి వ్యభిచరింపక, దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించటకే అది మీకు పుచ్చుగా నుండును. ప్రియమైన దేవుని వారు, మునుపు మీరు కోరిన దాన్ని ఆశించేవారు, చూసిన దాన్ని అనుభవించేవారు, వ్యభిచారులుగా బ్రతికేవాడు. అటువంటి వ్యభిచార సంబంధమైన కార్యాల నుంచి మీరు బయటకు రావాలని దేవుడు చెప్తే, తర్వాత అధ్యాయాల్లో మోయాబురాండ్రులతో వ్యభిచారము చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురైన జనాంగము ఈ ఇశ్రాయేళ్ల జనాంగము కాదా? ప్రియమైన దేవుని వాళ్ళ, ఐగుప్తులో నుంచి బయటకు రావడం ఈజీ అయిపోయింది, కానీ వీళ్ళకి ఆ ఐగుప్తుని మర్చిపోవడం మాత్రము అంత ఈజీ కాలేదు. ఐగుప్తులో నుంచి బయటకు రావడం ఎందుకు ఈజీ అంటే, అది దేవుడిచ్చిన రక్షణ, అది దేవుడు నడిపించిన కార్యము, దేవుడు చేసిన కార్యము. ఐగుప్తులో వారు అనుభవించిన ఆ సుఖభోగం వీరు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే, అది వారంతట వారుగా మర్చిపోవలసిన కార్యం. అది టర్న్ టు ద న్యూ టెస్టిమెంట్. మన లైఫ్స్ లోకి వద్దాం, మన జీవితాల్లోకి వద్దాం. ఒకసారి పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, మన జీవితాల్లో మనం గురి ఎద్దుకు మనం వెళ్ళాలంటే వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి. వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి. మన గత జీవితము దరిద్రం, మన గత జీవితము పాపం, మన గత జీవితము దోషం, మన గత జీవితము నేరస్తుల జీవితం, మన గత జీవితము భయంకరమైన పాపపు స్వభావం కలిగిన జీవితం మనదే. ఇశ్రాయేలులంటే గత జీవితం మంచిది కాదు. ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకునేంత వరకు ఇశ్రాయేలుల జీవితం మంచిది కాదు. ఆ బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా జనులు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి అని చదువుకుంటున్నాం. ఇశ్రాయేలు గత జీవితం పాపమై ఉండగా ఆ పాపాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు కడిగి వేసి తీసుకుని వస్తే, ఈ తినడానికి, త్రాగడానికి, ఆడుకున్నట్టుకు వారు లేచిరని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడిన వచనాన్ని మనం చూడగలం. తెలిసిందే కాబట్టి నేను చూపించట్లేదు. ఎన్నో సందర్భాల్లో మీరు విన్నారు కాబట్టి నేను దాన్ని చూపించట్లేదు. ఇప్పుడు మన జీవితాల్లోకి వద్దాం. ఒకప్పుడు ఇశ్రాయేలు తిండిని మర్చిపోలేకపోయారు, త్రాగుడిని మర్చిపోలేకపోయారు, వ్యభిచారం మర్చిపోలేకపోయారు, ఆత్మీయ వ్యభిచారాన్ని మర్చిపోలేకపోయారు. మరి ఈనాటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి? మన వెనుకున్న జీవితం ఏంటి? మన పాత జీవితం పాపమే కదా. పాపము నుండి బయటకు రావడం మనకు తేలిక, ఎందుకంటే అది దేవుని యొక్క కృపా కార్యం. అదే అయ్యో దేవాలయ క్షమించని మనం కన్నీరు కారిస్తే దేవుడు క్షమిస్తాడు, మన పాపాలను తీసేస్తున్నాడు. బాప్తిసం అనే కార్యం వల్ల మనం పాపం తీసివేయబడి మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. మనం పరిశుద్ధులుగా మార్చబడే క్రియలో, ఆ కార్యములో మనదంటూ గొప్పతనం ఏది లేదు. దేవుడు తన కృప చేత మనకు ఉచితమైన రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణ పొందడానికి మనం అర్హులం కాదు, అని తన కృప చేత మనల్ని రక్షించాడు. ఈ రోజు మనం రక్షించబడ్డామంటే పాపము నుండి బయటకు రావడము తేలికే. ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా రాసుకోండి. క్రైస్తవులమైన మనకు నేను ఇస్తున్న స్టేట్మెంట్. పాపము నుండి బయటకు రావడము తేలికే, కానీ పాపమును హృదయములో నుండి తీసివేయడము తేలిక కాదు.
పాపము నుండి బయటకు రావడం తేలిక, ఎందుకంటే దేవుడు తీసుకుని వస్తున్నాడు మనల్ని. కానీ అదే పాపమును మనము మన హృదయాల నుంచి తీసివేయాలి. మన పాపాలను కడిగి వేయడం అనేది దేవుని కార్యం. అందుకే అది మనకు తేలిక, అది మనకు సులువుగా వచ్చేస్తున్నాము. ఈరోజు చాలా మంది బాప్తిజం తీసుకుని సులువుగా క్రైస్తవులకు వచ్చేస్తున్నారు, కానీ తర్వాత కూడా పాపాలను కంటిన్యూ చేస్తున్నాముగా. అందుకే పాపమును హృదయం నుంచి తీసివేయట తేలిక కాదు. ఎందుకంటే పాపాన్ని హృదయం నుంచి తీసేయాలంటే మనిషిగా నీవు చాలా నిష్ఠగా బ్రతకాలి, ప్రతిష్ఠితుడిగా బ్రతకాలి, నిఖార్సైన జీవితాన్ని జీవించాలి. నేటి క్రైస్తవులు గడుపుచున్న పాపపు క్రియలు, శరీర కోరికలు, ఒకనాడు గడిపిన పాపపు క్రియలు ఏవైతే ఉన్నావో, ఒకనాడు అనుభవించిన శరీర కార్యాలు ఏవైతే ఉన్నావో నేడు మర్చిపోలేకపోతున్నారు. ఈరోజు మీరు గమనించండి, నేటి ప్రార్థనా కూటముల్లో ఈరోజు ఫుడ్ చాలా ముఖ్యమైపోయింది. ప్రార్థనలకు వస్తే ఏం పెడతారు, మెనూ ఏంటి అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఫుడ్ పెడితే అందరు వచ్చేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో మీటింగ్స్ కి వెళ్తే అక్కడ జరిగే పరిస్థితులు మీకు చెప్తున్నాను. మీటింగ్ అయిన తర్వాత అందరికీ భోజనాలు పెడతారు. ఎందుకంటే అందరికీ భోజనాలు ఎందుకు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అంటే అందరికీ భోజనాలు పెడితే, ఇప్పుడు భోజనాలు పెట్టలేదు అనుకోండి, ఇంట్లో ఈ ఒక స్త్రీ ఉంటే ఆమె మళ్ళీ ఇంట్లో అన్నం వండుకుని అదంతా చేసి రావాలి. అదే మనం ఇక్కడ భోజనాలు పెడితే ప్రార్థనకు రానోళ్ళు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం చేస్తారు, వాళ్ళు వాక్యం కూడా వినేస్తారు. ఆ విధంగా వారికి మనము వాక్యము చెప్పే అవకాశం ఉంటుందని వీళ్ళ ఆలోచన. అంత మాత్రమే కాదు, మళ్ళీ మనం భోజనాలు పెట్టకపోతే ఈ వచ్చే ఆవిడ కూడా మళ్ళీ అందరికి వాళ్ళకి ఇంటి దగ్గర భోజనాలు వండి రావాలి, లేదంటే వెళ్ళి వండాలి, మళ్ళీ ఎంత ఆలస్యం అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళకు కూడా మళ్ళీ డిస్టర్బెన్స్లు అవుతాయి అన్ని కూడా. అంటే ఈరోజు భోజనాలు ఇక్కడ ప్రాముఖ్యత పెరిగిపోయింది. భోజనాల గురించి గొడవలు మీరు గమనించారు లేదో, ఆదివారము ఆరాధనలు ఉన్నప్పుడు కానీ, ఇలాంటి స్ఫోటాలు ఉన్నప్పుడు కానీ భోజనాలకు ఎక్కువే ప్రయారిటీ. ఎందుకంటే అన్ని వండుకున్న తర్వాత వెళ్దాంలే, అన్ని వండుకునేసరికి టైం అయిపోతుంది, సగంలో వెళ్తారు. లేదా ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు హడావుడికి వెళ్ళిపోతారు. ఎందుకు, అయ్యో ఇల్లు తొందరగా వండుకోవాలి, తినాలి. ఎంతసేపు ఒకవేళ వండుకుని వస్తేనేమో లేటుగా వస్తారు, ఒకవేళ వండకుండా వస్తేనేమో ధ్యాస అంతా వెళ్ళిన తర్వాత ఏమండాలని ఇంత ఆవిడ ఆలోచిస్తే, ఈరోజు సండే కదా ఏం తీసుకెళ్ళాలి, చికెనా, మటనా, చేపల, రొయ్యలా అని ఇంత ఆయన ఆలోచన. ఈరోజు సరిగ్గా అటెన్షన్ కలిగే వాక్యం అనేది ఎవరు చెప్పండి? మన ధ్యాస అంతా తిండి మీదే కదా. తప్పుగా అనుకోకండి, ఇది జరుగుతున్న పరిస్థితులు ఇవే. ఈరోజు ఇప్పుడు వాక్యం వింటున్న మీరులో కూడా మీరు తర్వాత చాలా మంది అనుకుంటుండొచ్చు, తర్వాత ఏంటి, నేనేం వండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ పొయ్యి మీద, స్టవ్ మీద అన్నం కూర పెట్టేసిన వాళ్ళు ఉంటారు, లేదా కూరగాయలు కట్ చేస్తున్న వారు కూడా ఉంటూ ఉండొచ్చు, చెప్పలేం. అంటే వాక్యం వింటూ కూడా ఇవన్నీ కూడా చేసుకునే అలవాటు ఈరోజు మనిషికి ఉంది. వాక్యం వింటూ కూడా తిండిని గురించి ఆలోచన చేసే ఆలోచన మనిషికి ఉన్నది. ఒకనాటికి ఇశ్రాయేలీలు తిండిని మర్చిపోలేకపోయారు, ఐగుప్తులు అనుభవించిన తిండిని మర్చిపోలేకపోయారు, ఐగుప్తులో వారు త్రాగిన తాగుడిని మర్చిపోలేకపోయారు, నీటిని మర్చిపోలేకపోయారు, మద్యాన్ని మర్చిపోలేకపోయారు. ఇలాంటి క్రైస్తవులమైన మన జీవితాల్లో మనం గమనించాలి, ఈరోజు ఫుడ్ అనేది క్రిస్టియనిటీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొంతమంది సేవకుల మీటింగ్లకు వస్తేనంటే సేవకుడు రాకముందే వాళ్ళ మెనూ వస్తుందట ఆ గ్రామానికి. ఇదిగో అయ్యగారు వస్తున్నారు కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇది, 11 గంటలకు జ్యూస్ ఇది, మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ ఇది ఉండాలి, మళ్ళీ సాయంత్రం మళ్ళా స్నాక్స్ టైంలో మళ్ళీ జ్యూస్ ఉండాలి, మళ్ళీ రాత్రికి డిన్నర్ వేరే ఉండాలి. ఈ విధంగా అని తినే ఐటమ్ వచ్చేస్తుంది. ఆయనకైతే షుగర్ ఉండి కొన్ని తినక ఇది మాత్రమే తింటానని చెబితే బాగానే ఉంటది. అలా కాదు, భోజన ప్రియులు కదా. ఒకవేళ షుగర్ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఏదంటే అది వండకండి, అయ్యగారు కొంచెం బాగాలేదు, ఇట్లాంటి మంచి ఫుడ్ పెడితే ఆయనకి మంచిదని ఏదన్నా ప్రత్యేకమైన ఫుడ్ కొరకు వారు అడిగితే తప్పలేదు.
భోజన ప్రియులుగా ఉండి ఇగో ఇది ఈ మెను మీ ప్రాంతంలో ఇది బాగుంటది అంట కదా, ఇది బాగుంటది అంట కదా, ఈ చేప బాగుంటది అంట కదా, ఆ రొయ్యలు బాగుంటాయి అంట కదా, ఆ పీతలు బాగుంటాయి అంట కదా అని ఇలా లిస్ట్ పంపించేసి ఈ జనాలను విసిగించే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆ డ్రింక్ కావాలి, ఈ కూల్ డ్రింక్ కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని జనాలను పరుగులు పెట్టించేవారు కూడా లేకపోలేదు. ఈరోజు తిండి ప్రాముఖ్యం అయిపోయింది. నేటి ప్రార్థనలో డ్రింక్స్ ప్రాముఖ్యం అయిపోయాయి. దేవుడు ఏమన్నాడు? మద్యముతో మత్తులై ఉండకూడదు అన్నాడు. ఎక్కడన్నాడు? ఎఫెసీ పత్రికలో చూద్దాం ఒకసారి. డ్రింక్స్ గురించి మాట్లాడితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయనది. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? సంఘానికి రాస్తున్నాడు. సంఘంలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధుల్లో విశ్వాసులు ఉన్నారు. ఆ పరిశుద్ధులైన విశ్వాసులకు పత్రిక రాస్తూ అంటున్నాడు 5వ అధ్యాయం 18వ వచనంలో, అయ్యా పరిశుద్ధులారా, అయ్యా విశ్వాసులారా. 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యము వద్దు నాయన. ప్రియమైన దేవుని వాళ్ళ, ఈ మద్యం అనేది ఆ రోజున్న సమస్య కాదు, ఈ రోజున్న సమస్య కూడా. ఆదివారం వస్తారు, దేవుని యేసుక్రీస్తు యొక్క శరీరంలో అనేక రక్తంలో చెయ్యి వేస్తారు. మళ్ళీ మిగిలిన రోజుల్లో మద్యము తాగేవాడు లేకపోలేదు. మద్యము తాగి కుటుంబాల్లో అలజడిని సృష్టించేవారు లేకపోలేదు. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి మీకు ఇది? పాపం నుండి బయటకు రావడము మీకు తేలికైపోయిందేమో, అదే పాపాన్ని మీ హృదయాల నుంచి తీసివేయడము ఎంత కష్టమో అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఈ పాపాల నుంచి దూరంగా జరగండి. మీరు పరిశుద్ధులుగా మారడం అనేది ఈజీ. ఎందుకంటే దేవుడి రక్షణ కార్యం అది. ఆయన కృప చేత మీరు అడిగితే, మీరు పాప క్షమాపణ మీరు కోరితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. కానీ మీ హృదయాల్లో ఉన్న పాపపు స్వభావం చూసావా? ఆ స్వభావం నువ్వే తీసేయాలి, నీవే తీసివేయాలి. తిండి విషయంలో జాగ్రత్త పడు, త్రాగుడి విషయంలో జాగ్రత్త పడు. ఈరోజు అనేక మంది అల్ప విశ్వాసుల బ్రతుకుతూ సంఘంలో ఉన్నంతసేపు ఒకలా సంఘం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తాగుడుకు బానిసలయ్యి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నవారు అనేకులు ప్రియమైన దేవుని వాళ్ళారా. మొదటిది తిండి, తర్వాత త్రాగుడు, తర్వాత ఇశ్రాయేల్ గురించి మనం ఆలోచన చేసింది వ్యభిచారము. ఈరోజు వ్యభిచారం అనేది దినదినము పేటరేగిపోతుంది. దినదినము సంఘాల్లో వ్యభిచారం పెరిగిపోతుంది. కొన్ని ప్రేమ స్టోరీలన్నీ కూడా లవ్ స్టోరీలన్నీ ప్రారంభమైంది సంఘాల్లోనే. యవన బిడ్డలు, యవన స్త్రీలు, యవన కుమారులు ప్రేమ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు. రాత్రిపూట చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంటే, సాయంత్రకాలంలో ఆరాధన జరుగుతుంటే ఈ యవనస్తులు బయటకు వెళ్ళిపోయి ముచ్చట పెడుతూ ఉంటారు, చాటింగ్లు చేస్తూ ఉంటారు, ఒకరి శరీరాలు ఒకరు తాకుతూ ఉంటారు. రీసెంట్ గా ఒక స్టోరీ విన్నాను. తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నా ఒక తెలిసిన సేవకుడు ఒక సిస్టర్ విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఆమెతో సాంగత్యం చేస్తున్నాడు. ఆ సేవకుడికి ఆల్రెడీ వివాహం అయి ఉన్నది. ఈయన ఎవరి విషయంలో అయితే తప్పుగా ప్రవర్తిస్తున్నాడో, వ్యభిచారం చేస్తున్నాడో, ఆ స్త్రీ భర్తను కోల్పోయి ఉన్నది. ఆమె దగ్గర చేసుకున్నాడు. ఇది తప్పని గద్దిస్తే నన్ను ఇది చేస్తున్నారే గాని ఆయన ఏమనట్లేదు. దావీదు తప్పు చేయలేదా? మనుషులు అంటే చేస్తారు, క్షమించాలని అంటున్నారే గాని ఈ విధంగా సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు గాని పాపాన్ని అయ్యో ఇది పాపం అని దేవుని సన్నిధిలో ఒప్పుకునే వాళ్ళు ఉండట్లేదని ఎంతో బాధపడుతూ ఒక తమ్ముడు ఫోన్ చేస్తాడు. సేవకులు ఇటు రీతిగా వ్యభిచారం చేస్తే ఏంటి పరిస్థితి చెప్పండి? అందుకే చెబుతున్నాను, మనము పాపము నుండి బయటకు రావడము అది మన విషయంలో తేలిక. ఎందుకంటే పాపం నుంచి బయటకు వచ్చే విషయంలో, పాపం నుండి పరిశుద్ధులుగా మారే విషయంలో మనదంటూ ఏమీ లేదు. దేవుడు ఉచితమైన కృప చేత
మనం రక్షిస్తున్నాడు. అది మన విశ్వాసం బట్టి కలిగినది కాదు. ఈ రక్షణ దేవుని కృప చేత కలిగినది. కానీ ఒక్కసారి ఆ కృపను పొందుకున్న మనము, పరిశుద్ధతలోనికి వచ్చిన మనము మన జీవితాల్లో ఆ పాపమును పూర్వమందు మనం చేసిన మన పాపం ఏదైతున్నదో ఆ పాపాన్ని మన హృదయంలో నుంచి మనం తీసివేయకపోతే అది ఎంతో కష్టమైన చర్య అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘాల్లో తిండి ప్రాముఖ్యం అయిపోయింది. కొన్ని మీటింగ్స్ పిలుస్తారండి, బర్త్డే మీటింగ్స్ అని, లేదంటే కుటుంబ ప్రార్థనలు కొన్ని ఉంటాయి ప్రత్యేకమైనది. పెళ్లి రోజు అని, బర్త్డే అని, ఇంకొకటి అని. వాళ్ళు వేసే పోస్టర్లలో 6 గంటలకే ప్రారంభం అని ఉంటది, కానీ ప్రారంభించేదేమి 8 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభించి బ్రదర్ టైం అయిపోయింది, ఒక 15 నిమిషాలు బ్రదర్ అంటారు. ఏంటి 15 నిమిషాల కొరకు ఎందుకింత ప్రయాస? 15 నిమిషాలు దేవుని మాటల కొరకు ఎందుకింత ప్రయాస? పైగా మేము పైసలు చెప్పుకోవడం ఎందుకు? అట్లా కాదండి, దూరం నుంచి వచ్చారు, మరి వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలి కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అంటే, మరి నువ్వు పెట్టేసుకో, ముందే భోజనాలు పెట్టేసుకో, వచ్చిన భోజనాలు పెట్టేసుకో. లేదంటే దేవుని వాక్యము, దేవుని ఆరాధన పక్కన పెట్టేసి కేవలం భోజనాలు మాత్రం పెట్టి పంపించేసే. నిజమేది. గంటల సమయం ప్రయాణం చేసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాక్యానికి ఇచ్చే సమయం ఎంతంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఎందుకు? చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, భోజనాలు కావాలి. భోజనాల కొరక ఈరోజు అయ్యో ఇది ఈ బర్త్డే కార్యక్రమం కదా, పెళ్లి రోజు కార్యక్రమం కదా, పెళ్లి కార్యం కదా, ఎక్కువ వాక్యం చెప్పు, ఎంతో మంది వస్తారు, అన్ని జనులు వస్తారు, దేవుని సువార్త ప్రకటించాలని ఆతృత కలిగి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నీరే మిగులుతుంది. భోజనాలు హైలైట్ అయిపోతాయి, అక్కడ త్రాగుడు హైలైట్ అయిపోతుంది, ఒకరు వస్తువులు ఒకరు చూపించుకోవడం హైలైట్ అవుతుంది, ఒకరు బట్టలు ఒకరు సౌందర్యం ఒకరే. ఈ కార్యాలు ఎక్కువైపోతున్నాయి కానీ దేవుని వాక్యానికి ఈ రోజు విలువ లేదు. ప్రియమైన దేవుని మాట్లాడారు. అందుకే కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుతున్న మాట, 1 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 1 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే జారత్వము గురించి మాట్లాడుతున్న, వ్యభిచారము గురించి. కొరింథీలకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎవరితో మాట్లాడుతున్న? పరిశుద్ధులుగా పిలువబోతున్న సంఘంతో మాట్లాడుతున్న మాటలే. ఇదే పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారు మీరు రాయబడి ఉంటున్నాయి. ఇది పరిశుద్ధులలో జారత్వం ఏంటి? పరిశుద్ధులుగా మారే క్రమంలో వీరి ప్రాధాన్యత అంటే, వీరి ప్రయారిటీ అంటే ఏం లేదు. కానీ ఒక్కసారి రక్షణను పొందుకున్న తర్వాత పాపమును హృదయంలో నుంచి తీసేయలేకపోతున్నారు అనేకులు. అందుకే 7వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కూడా ఇదే మాట్లాడతారు పౌలు గారు. 1 కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత భర్త సొంత భార్య పట్లనే మీరు లైంగిక వాంఛ కలిగి ఉండాలి. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను చెబుతున్నాడు. అంతేగాని వ్యభిచారము జోలికి పోవద్దు. ప్రియమైన దేవుని వారలారా, సేవకులు కూడా ఈరోజు 2వ భార్యలు కలిగి ఉంటే అభినందించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళని వెనకేసుకుని వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పోనీలే అండి, ఎవరి పాపం వాళ్ళది దేవుడు చూసుకుంటాడులే, మీకెందుకు అని వాళ్ళ పాపాలను అలా కంటిన్యూ చేసుకునేలా యాక్సెస్ ఇచ్చే వాళ్ళు ఈ రోజు ఉన్నారు సంఘాల్లో. వ్యభిచారము 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 శరీర వ్యభిచారం ఇది. ఇక ఆత్మీయ వ్యభిచారాన్ని చూస్తే విగ్రహారాధన. ఏ విగ్రహారాధన? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. దేవుని స్థానంలో ఈరోజు డబ్బు నుంచేశారు. డబ్బులున్న వాడంటే ఒక వాల్యూ, డబ్బు లేని వాడంటే ఒక వాల్యూ. డబ్బులున్న సేవకుడు అంటే ఒక చూపు, డబ్బు లేని సేవకుడు అంటే మరొక. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి. ధనాపేక్ష అనేది విగ్రహారాధన. ఒక 1000 రూపాయలు వస్తాయంటే దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయే జీవితాలు కాదా?
రూపాయలు వస్తాయంటే దేవుని సన్నిధి వదిలిపెట్టి వెళ్ళిపోయే జీవితాలు ఈరోజు సంఘాలు అనేక మందివే. పైకి అంటారు అసలు ఆదివారం మేము ఎక్కడికి వెళ్ళమండి, పనికి వెళ్ళమండి అంటాడు. చూడండి, ఒక 1000 రూపాయలు 2000 ఇస్తాం రండి అంటే ఆదివారం ఏంటి దేవుని మొత్తానికి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అదే అంటాడు దేవుడు, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా డబ్బు కొరకు. ఒకనాటి ఇశ్రాయేలులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇతర దేవతలు ఇతర దేవుళ్ళు విగ్రహాలను పూజించారు. మరి ఈ రోజు క్రైస్తవులు డబ్బులు వస్తే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, డబ్బులు వస్తే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సేమ్ టు సేమ్ ఒకనాటి ఇశ్రాయేలు ఏ విషయాలు తప్పు చేశారో రక్షణ పొందిన తర్వాత ఎర్ర సముద్రంలో వారు బాప్తిజం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత తిండి విషయంలోను, త్రాగుడు విషయంలోను, వ్యభిచారం విషయంలోను, స్త్రీల పట్ల వ్యభిచారం, పురుషుల పట్ల వ్యభిచార విషయంలోను, అలాగే దేవుణ్ణి మార్చేసుకుని ఆత్మీయ వ్యభిచారులుగా జీవించిన జీవితాల వారివే. సేమ్ టు సేమ్ ఈరోజు క్రిస్టియన్స్ గా ఉన్న బ్రతుకులు చూడండి. తిండి ముఖ్యం ఇక్కడ, త్రాగుడు ముఖ్యం ఇక్కడ, వ్యభిచారం ఎక్కువైపోయింది ఈరోజు. ఎందుకు వ్యభిచారం అంటే ప్రశ్నించిన వాళ్ళు తప్పైపోతున్నారు. ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టేసి సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ధనాపేక్ష కలిగి బ్రతుకుతున్నారు, ధనాపేక్ష అయిన విగ్రహారాధన చేస్తున్నారు. ఇది ఆత్మీయ వ్యభిచారం కాదా? విగ్రహారాధన అనేది ఆత్మీయ వ్యభిచారం కాదా? మారని చెప్పండి. ఐగుప్తు నుంచి వారికి బయటకు రావడం తేలికైంది, కానీ ఐగుప్తు యొక్క పాప స్వభావం ఎదుగుతున్నదో ఆ పాప స్వభావం వారి హృదయంలో తీసివేయలేకపోయారు. తీసివేయలేని ప్రతి ఒక్కరు కూడా, పాపాన్ని తమ హృదయాల నుంచి తీయని ప్రతి ఒక్కరు కూడా అరణ్యంలో చచ్చిపోయారు. ఈరోజు పాపములో నుంచి బయటకు రావడం యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యం. అది ఆయన అనుభవించి సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా పాపము చేస్తూ ఉంటే, పాపమును మన హృదయాల నుంచి మనల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? ఎవరు కాపాడగలరు చెప్పండి? ప్రియమైన దేవుని వారు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు చేరే క్రమంలో అరణ్య యాత్ర ఒకటి ఉన్నది. ఆ అరణ్య యాత్ర వారికి పరీక్షా కాలము. ఈరోజు క్రైస్తవుడు పాపము నుండి పరలోకంలోకి చేరే క్రమంలో ఈ భూమి అనేది ఒక అరణ్య యాత్ర. ఈ అరణ్య యాత్రలో ఒకనాటి ఇశ్రాయేలు ఎలాగైతే రాలిపోతున్నారో, ఈనాటి క్రైస్తవులు కూడా భూమి మీద రాలిపోతున్నారు. అందుకే ఒకసారి వారి జీవితాన్ని మన జీవితాన్ని మనము ఒకసారి పరీక్షించుకుంటే మనకు ఇదే. తిండి విషయంలో తప్పులు, త్రాగుడు విషయంలో తప్పులు, స్త్రీ విషయంలో తప్పులు, వ్యభిచారం విషయంలో తప్పులు, అలాగే దేవుని పరుగులు ఆడే జీవితాలు. సేవ చేస్తున్న సేవకులు కూడా కార్యం మాట్లాడేటప్పుడు నేను వస్తే ఎంత ఇస్తావు, నాకు ఇంత కావాలి, ఇంత వస్తే నాకు ఇంత ఇస్తే నేను వస్తాను, ఇంత వేయి ముందే అకౌంట్ లో. ఉచితముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసిన సేవకులు కూడా ఈరోజు డబ్బులు మాట్లాడుకుంటున్నారు, ప్యాకేజీ మాట్లాడేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో అంటే, ఏం జరుగుతుంది? ఒకనాడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ఏది చేశారో, ఏది చేసి దేవుని యొక్క ఉగ్రతను పొందారో, ఈరోజు పాపములో నుండి, లోకములో నుంచి ప్రత్యేకపరచబడిన క్రైస్తవులు అనేకులు ఇవే చేస్తున్నారు. పిల్లరా, ఇలా చేస్తే రాబోతున్న ఉగ్రతను ఎలా తప్పించుకోగలం చెప్పండి? నరకాన్ని ఎలా తప్పించుకోగలం? తప్పించుకోలేము. వెళ్ళిపోతాం, డైరెక్ట్ గా వెళ్ళిపోతాం అక్కడికి. తప్పించుకోవాలంటే తిండి విషయంలో కంట్రోల్, త్రాగే విషయంలో కంట్రోల్, స్త్రీ విషయంలో కంట్రోల్, పురుషుల విషయంలో కంట్రోల్, శరీరం కోరుతున్న కోరికల విషయంలో కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అన్నాడు కదా, ఆ ఆశా నిగ్రహం ఉండాలి. ఎందుకంటే ఈ ఆశా నిగ్రహం లేక వారు ఆశ కొలిది దేవుని అడుగుతూనే ఉన్నారు. మన దేవుని వాళ్ళగా మన జీవితంలో దేవుని ఉన్న మనము పరిశుద్ధులుగా జీవించట కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ప్రతిదినము చెక్ చేసుకోవాలి. నాలో ఏ అపవిత్రమైన కార్యం ఉన్నది అని.
ఒకవేళ అలా లేకపోతే మన జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కూడా కాపాడడు. దేవుడు కాపాడుతున్నాడు, రక్షణనిచ్చాడు. పాపులమైన మనలను క్షమించి పరిశుద్ధులుగా మార్చాడు. పరిశుద్ధులుగా మార్చిన తర్వాత కూడా మనలో నుండి ఆ పాతదైన పాపపు స్వభావాన్ని అలాగే కంటిన్యూ చేస్తే ఎలా? మరలా దాన్నే పెంచి పోషిస్తే ఎలా? పాపపు విత్తనాలు బాప్తిస్మ కార్యం వల్ల తీసేసాం, కంప్లీట్ గా తీసేసాం పాపపు విత్తనాలని. కానీ మరలా ఆ పాపపు విత్తనాలు తీసుకొచ్చి హృదయంలో నాటుతున్నాడు ఈరోజు మనిషి. ఆ పాపపు విత్తనాలు మొక్కలు అవుతున్నాయి, వృక్షాలు అవుతున్నాయి, మహావృక్షాలు అవుతున్నాయి. వేర్లు బాగా హృదయంలో నాటుకుని పోయాయి. తీసివేయటం అసాధ్యం అయిపోతుంది. పైగా ప్రతి వారం చర్చకొస్తాం, ప్రతి కార్యంలో పాల్గొంటారు, కానీ ప్రవర్తన విషయంలో మాత్రము ఏమాత్రము కూడా భయం లేకుండా బ్రతికితే ఏం ప్రయోజనం? ఫైనల్ గా గమనించండి, ఒకనాడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు రావడం వారికి తేలికైంది, కానీ ఐగుప్తు యొక్క శరీర కార్యాలు, ఐగుప్తు యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నావో, ఐగుప్తు యొక్క సుఖభోగములు ఏవైతే ఉన్నావో వాటిని వారు బయటకు తీసుకుని రాలేకపోయారు. వారిలో నుంచి తీసివేయలేకపోయారు. దేవుని యొక్క అడుగు జాడలు వారు నడవలేకపోయారు. సేమ్ టు సేమ్ ఈరోజు క్రిస్టియన్స్ కూడా పాపములో నుండి బయటకు రావడం వారికి తేలికైంది. ఎందుకంటే అది యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యం. అది ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. అక్కడ కడగబడిన తర్వాత మన హృదయంలో ఉన్న పాప స్వభావం ఏదైతున్నదో దాన్ని బయటకు తీసివేయలేకపోతున్నాడు. తీసేయాలి. తీసివేస్తేనే మన జీవితాల్లో మనము ఎంతో మార్చబడిన పరిశుద్ధులుగా, ప్రభువు మనకి ఇచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకుని మనం ముందుకెళ్లేవారుగా ఉంటాం. లేకపోతే నరకము సమీపముగా ఉన్నది, నరక ద్వారములు తెరవబడి ఉన్నవి. డైరెక్ట్ గా ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు కూడా లేకుండా వెళ్ళిపోయి పడుకుంటాం. జాగ్రత్త పడదాము. ఒకనాటి ఇశ్రాయేలు చేసిన తప్పులు మనం చేయక, ఈ రోజు అనేక క్రైస్తవులు చేస్తున్న తప్పులు మనం చేయక, పాపం విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ప్రతిరోజు తెలుసుకోవాలి ఏది పాపము, ఏది పాపము కాదు. దేవుడు ఏదైతే పాపం అన్నాడో ఆ పాపముల యొక్క చిట్ట ఒక దగ్గర రాసుకుని, ఈ రోజు ఏదైనా చేస్తే దేవా నన్ను క్షమించిన ఆయన, రేపు చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజు చేసేది క్షమాపణ అడిగి, రేపు చేసేది క్షమాపణ అడిగి, ఎల్లుండి చేసేది క్షమాపణ అడిగిలా కాదు. మన జీవితాల్లో పాపానికి దూరంగా ఉండాలి. నన్ను అడిగితేనండి, ఈ పీరియడ్ లో ఈ రోజు మనం బ్రతుకుతున్నాం కదా, ఈ కాలంలో మనకు తెలియని మర్మాలు తెలుసుకున్నా తెలియకపోయినా పర్వాలేదు, వాటితో పెద్ద ప్రయోజనం లేదు. మర్మాలు తెలుసుకుని ఏం చేస్తుంది చెప్పండి? ప్రతిరోజు మనం వెళ్ళాల్సిన సందేశము పాపము నుండి మనల్ని దూరంగా ఉంచే సందేశాలు వినాలి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క భయము, ఇటువంటి సందేశాలు వినాలి మనం. ఈరోజు ఎంతసేపు కూడా నీకు తెలియదు నేను చెబుతానని మర్మాలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ మనుషుల్లో నుంచి పాపాన్ని తీసివేసే స్వభావము, అటువంటి సందేశాలు ఈ రోజు సమాజానికి ఎంతో కావాలి. ఎందుకంటే తప్పిపోతున్న పిల్లలు బయట వాళ్ళకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట పిల్లలు అలాగే తప్పిపోతారు. పోనీ వాళ్ళ జీవితమే పాపము. కానీ సంఘములో ఉన్న పిల్లలు కూడా తప్పిపోతే ఎలా చెప్పండి? తిండి కొరకు, త్రాగుడు కొరకు. తల్లిదండ్రులేమో గొప్ప విశ్వాసం, పిల్లలేమో తాగుబోతులు. తల్లిదండ్రులేమో గొప్ప విశ్వాసం, పిల్లలేమో తిరుగుబోతులు, వ్యభిచారులు. భర్తకు గొప్ప విశ్వాసం, భార్య వ్యభిచారము. భార్యకు గొప్ప విశ్వాసం, భర్త వ్యభిచారము. చేసేవి గొప్ప ప్రసంగాలు, చీకటి కార్యాలు చేస్తూ వ్యభిచార కోపంలో ఉన్న అనేక మంది. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, మన జీవితాల్లో ఏ ప్రసంగం అయితే వింటున్నామో ప్రసంగం ప్రకారం జీవించే ప్రయత్నం చేద్దాము. ఎటువంటి పాపము లేకుండా దేవుని విషయంలో పరిశుద్ధులుగా జీవిద్దాం. దేవుడు కోరుకుంటున్నది అదే. నువ్వు ఏ గొప్ప సంగతి తెలుసుకున్నావు, ఏ గొప్ప మర్మం తెలుసుకున్నావు అడగవు. నేను రాసాయన కొన్ని పాపాలు, అవి చేయకుండా జాగ్రత్తగా ఉన్నావా? అలాగే నేను కొన్ని చెప్పాను, ఇవి ఖచ్చితంగా చెయ్యాలి నాయన. స్వార్థ ప్రకటన గాని, ఇతరులకు మేలు చేయడం గాని, ఇతరులకు తిండి పెట్టడం, వస్త్రం ఇవ్వడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, చెరసాల్లో ఉన్న వారిని చూసి రావడం, హాస్పిటల్లో ఉన్న వారికి పరామర్శించడం, ఇవన్నీ కూడా చేస్తున్నావా? చెయ్యాలి. చెయ్యవలసినవి ఎరిగియుండి చేయకపోయినా పాపమేనడు కదా. చెయ్యకూడనివి చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. చెయ్యాల్సినవి చేయడానికి మనం ముందుకెళ్ళాలి. అదే క్రైస్తవ్యం అంటే.
కాబట్టి పిల్లరా ఒకనాటి ఇశ్రాయేలు వల్ల కాకుండా మన జీవితాల్లో నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుదాము. ఈయన మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపగల దేవ, మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఒకనాటి ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి మీ కార్యం వల్ల సులువుగా బయటకు వచ్చారు తండ్రి. బయటకు వచ్చిన వారు అనుభవించిన సుఖభోగములు మరవక మరలా మీ సన్నిధిలో దోషులుగా దుర్మార్గులుగా ఉంటే వారి పట్ల మీరు ఉగ్రత చూపించినారు తండ్రి. నేటికి క్రైస్తవ్యం కూడా తండ్రి మీ కుమారుని రక్తం వల్ల ఉచితముగా కడగబడింది తండ్రి. కానీ కడగబడిన తర్వాత కూడా అనేకమైన పాపములు చేస్తూ హృదయాల నుంచి పాపములు తీసివేయలేక తండ్రి పాపానికి బానిసై బ్రతుకుతూ ఉన్నవారు ఎందరో తండ్రి. కనీసం ఇది పాపమే చేయకూడదనే సోయ కూడా లేకుండా తండ్రి ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తండ్రి. ఒకవేళ పొరపాటు ఏదైనా చేయాల్సి వస్తే భయం లేకుండా పర్వాలేదు అని సమర్థించుకున్నవారు ఉన్నారు తండ్రి. భయపడేవాళ్ళు మీ భయమును కలగజేసి పాపములకు మమ్మల్ని దూరంగా ఉంచండి. అటువంటి మాటలు మాకు నిరంతరం అనుగ్రహించమని కోరుచు తండ్రి. మీ మాటలు తండ్రి మా కళ్ళెదుట నిరంతరం ఉండి పాపమునకు దూరంగా బ్రతుకుచు, అవిధేయతకు దూరంగా బ్రతుకుచు, విధేయులుగా జీవించే భాగ్యం దయచేయమని కోరుచున్నాను తండ్రి. ఈ ఆన్లైన్ కార్యంలో మీ మాటలు అందించుటకు తండ్రి మరొక వారము నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పొందాలి తండ్రి. ఎంతో ధన్యత నేను భావిస్తాను తండ్రి. గత వారంలో శరీర బలహీనతలను బట్టి తండ్రి చెప్పలేని స్థితి తండ్రి. దేవా ఈ దినాన్న వాక్యం అందించుటకు దేవా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి బలము శక్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. ఎంతమంది బలహీనలుగా ఉన్నారో ప్రతి ఒక్క బలహీనతను దూరపరిచి శరీర బలహీనతల కంటే ఆత్మ సంబంధమైన బలహీనతల్లో ముందుకు దేవా వాటిని సరి చేసుకునే దానితో దయచేయమని కోరుచు దేవా. శరీర ఆరోగ్యాలను కూడా అనుగ్రహించి మేము శుద్ధించట్లో ప్రతి ఒక్క శరీరాన్ని కూడా మరింతగా బలపరచమని ప్రాధాన్యపరచు. జరుగుతున్న ఆన్లైన్ పరిచయం తండ్రి అంచెలంచెలుగా జీవించి ఫలభరితలుగా చేయమని కోరుకుంటాం. అనేకులకు తండ్రి దీవెన పాత్రగా ఈ పరిచయను వృద్ధి చేయమని ప్రాధాన్యపరచు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము బ్రహ్మ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యల సహవాసము చేరిన అందరితోనూ సర్వలోకంలో చేరిన సకల పరిశుద్ధులతో మరి రోజు ప్రయాణం వెలుచున్న తన దాసులైన గాంధీ గారితోనూ సదాకాలము దేవుని ప్రసన్నత సహవాసము సాన్నిహిత్యము తోడైన నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. మిత్రులారా, ఐగుప్తును మరువని నేటి ఇశ్రాయేలీయులు అనేటటువంటి ఈ పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి అడగమని మనం చేస్తున్నాను. రైతండి, మంచిది. ఎవరు మాట్లాడలేదు, మరి సెలవు తీసుకుందాం. మరి సర్వేశ్వరుడు చక్కని వివరణను ఒకే కాలంలో మనకు అందించినందుకు ఆ తండ్రి దేవునికి నిండు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అంశానికి ఒకే కాలంలో ప్రాతినిధ్యం వహించి చక్కని వివరణను ఆయన ఆత్మ సహాయంతో మనకు అందించిన సహోదరులు ఐజక్ గారికి క్రీస్తు రాజ్య సువార్త, ఇంటింటికి క్రీస్తు రాజ్య సువార్త అనే ఈ గ్రూప్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా నా నిండు వందనాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ధన్యవాదాలు సార్. అలాగే చిరు వచ్చిన వాళ్ళారా, వాక్యం ఉన్న మీరు సమాధానంగా మీ పనులను కొనసాగించండి. సాయంకాలం వరకు వాక్యాన్ని ఒక్కరికన్నా చెప్పి తిరిగి రండి. దేవుడి ధన్యతను మీ అందరికీ అనుగ్రహించింది. సెలవు తీసుకుందాం. సమాధానంగా పనులను వెళ్ళిపోయింది. దేవుని ఈ కార్యక్రమాలను దీవించింది. ఆమె వెళ్ళబోయే ముందు ఉదయ కాలంలో లేచి మొట్టమొదటిగా వాక్యాన్ని వినిపించి బయటకు నేను పంపిస్తున్న దేవునికి స్తోత్రం చెప్పి సెలవు తీసుకున్నాం. నూరార చెప్తాం దేవునికి స్తోత్రం. అందరికీ మంచి స్తోత్రం కూడా దేవుని